కృష్ణం వందే జగద్గురం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కనైన పాటను, అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సాంగ్‌ను నేర్చుకోబోతున్నాం. పాట వివరాలకు వెళితే 'భాగ్యరేఖ' అనే చిత్రం 20వ తారీఖు 2వ నెల 1957లో రిలీజ్ అయింది. పిక్చర్ చాలా బావుంటుంది. చూడండి. వీలైతే పిల్లల్ని కూడా చూపించండి. సంగీతం వచ్చేసి పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఈ అద్భుతమైన పాటను మనకు అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మరి గానం చేసింది మన సుశీలమ్మ గారు. మరి ఇందులో యాక్టింగ్ చేసింది మన అన్న ఎన్టీఆర్ గారు, జమున అమ్మ, రేలంగి గారు, షావుకారు జానకమ్మ మెయిన్ రోల్స్లో కనబడతారు. పిక్చర్ చాలా బాగుంటుంది. మరి రాగం విషయానికి వచ్చినప్పుడు కరహర ప్రియ రాగం, ఆదితాళం. సరేనా? మరి ఇప్పుడు మనము పాట యొక్క పల్లవిని ముందు నేర్చుకుందాం. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేర్చుకోవాలనుకునే తపన కలిగి ఉన్న వాళ్ళకు ఈ పాటను అలాగే మన ఛానల్ పరిచయం చేసి మన ఛానల్ డెవలప్మెంట్కు అలాగే ఇంకా చక్కనైన పాటలు నేర్చుకోవడానికి వాళ్ళకు తోడ్పాటుపడండి. పాటలు కూడా చూసి మంచిగా నేర్చుకోండి. మరి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా మనం పాటలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆలాపన స్టార్టింగ్లోనే మనకు ఉంటుంది. మనం అందరము ఒకటే నేను అనుకునేది ఏంటంటే పాట పాడతాం అందరమున్నా, కానీ పాటకు 100కు 100% మనం న్యాయం చేయలేకపోయినా కూడా పాటను మినిమం మనము ఒక 60% అయినా న్యాయం చేయాలన్నది నా తపన అన్నమాట. అంటే చిన్న చిన్న గమకాలు కూడా విడిచిపెట్టకుండా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు పాడాలన్నది నా తపన. ఎందుకంటే అది ఆ ఆలాపనలో చిన్న చిన్న స్వరాలు చాలా అందంగా ఉంటాయి. అటువంటివి మనం మిస్ అయితే ఆ పాటలో అందం ఉండదు. కాబట్టి సరేనా? మరి ఇంకా లేట్ చేయకుండా మనం పాటలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ మంచి స్వరాలు వస్తాయి. ఆలాపన మరి ఇప్పుడు ఈ పల్లవిని మనము ఎలా స్పష్టంగా పాడాలన్నది ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందాం. నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో ఇది చాలా మెయిన్ అన్నమాట. ఇక్కడ ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో అనేది పల్లవి. ఇప్పుడు మనము మొదటి చరణానికి వెళదాం. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే, ఈ పేదరాలి మనస్సెంతో వేచే. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే, ఈ పేదరాలి మనస్సెంతో వేచే అనేది 2 times మనం ఈ లైన్ పాడుకోవాలి. నీ పాదసేవ మహాభాగ్యమేవ, నాపైనే దయజూపవ నా స్వామి అనేది సాహిత్యం అన్నమాట. చిన్నప్పుడు నాకు ఇయర్ ఫోన్స్ అసలు ఇలాంటి మొబైల్స్ కూడా సౌకర్యం ఉండేది కాదు. నేను రేడియోలోను అలాగే టేప్ రికార్డులోను వినే నేర్చుకునేవాడిని. కానీ ఆ స్వామికి నేను ఇప్పుడు ఎంతో క్షమాపణలు వేడుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో చిన్న చిన్న తప్పులు కూడా పాడేవాడిని అందుకోసం అని చెప్పి. ఇక్కడ నా పైన అనే పాడేవాడిని, కానీ పాటలు మనకి అజిసి నా పైనే దయ చూపవా, దయ చూపవా కూడా కాదు, దయ చూపవా అనేది. మళ్ళీ సెకండ్ చరణంలో వస్తుంది అక్కడ 7 కొండలపైన రేడైన స్వామి. అది కూడా చిన్నప్పుడు నేను పాడేటప్పుడు 7 కొండలపైన వీడైన స్వామి అని పాడేవాడిని. ఎందుకంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడు మనకి ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. ప్రతి అక్షరాన్ని స్పష్టంగా నేర్చుకొని స్పష్టంగా పాడాలనేది నా ఫాలోయర్స్ అన్నది, ఎవరు పాయింట్అవుట్ చేయకూడదు అనేది నా తపన అన్నమాట. సరేనా? మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని పాటను ఎప్పుడైనా కరెక్ట్గా అటెంప్ట్ చేయండి. సరేనా? నా కృషికి మీరందరూ చేదోడుగా ఉండి మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకువెళ్తారని మనసారా వేడుకుంటున్నాను. మరి ఇప్పుడు శ్రీ పారిజాత సుమాలైన ఫస్ట్ చరణమైనది ఎలా ప్రాక్టీస్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా అమ్మ ఒక చిన్న ఆలాపనిస్తారు. ఇక్కడ కూడా అమ్మ ఒక చిన్న ఆలాపనిస్తారు. ఇలాంటివన్నీ మిస్ అవ్వకూడదు అనేది నా బాధ అన్నమాట. ఇవి పాటకు అందంగా ఉంటాయి. మరి ఎలా పాడాలనేది ఇప్పుడు చూద్దాం. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే,
ఈ పేదరాలి మనస్సెంతో వేచే నీ పాద సేవా మహాభాగ్యమీవా నాపైనే దయజూపవా నా స్వామి. ఇది మొదటి చరణం. మళ్ళీ అప్పట్లాగే పల్లవి నీ ఉండేది ఆ కొండపై నేను ఉండేది ఈ నేలపై అనేది మనం పాడుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చరణానికి వెళదాం. దూరాననైనా కనే భాగ్యం ఈవా నీ రూపు నాలో సదా నిల్పనీవా 7 కొండలపైన రేడైన స్వామి నాపైనే దయచూపవా నా స్వామి. సరేనా? ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలని చూద్దాం. చాలా ఈజీ పాట, చాలా చక్కనైన పాట. కాకపోతే ఇందులో ఒక 3 దగ్గరలో మనకు చిన్న చిన్న గమకాలు ఉంటే అవి నేర్చుకుంటే సరిపోతుంది. పాటను మనం నేర్చుకోవాలని అంటే నేను ముందు మీకు ఎప్పుడో చెప్పాను పాత వీడియోలో, ఆ విధంగా ఫాలో అయిపోవటమే. కష్టంగా ఉన్న చోట ఆపి స్పష్టంగా వింటూ 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 మళ్ళీ ఆఫ్ చేసి వింటూ 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 అలా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు మనం దీన్ని ఎలా పాడాలని చూద్దాం. దూరాననైనా కనే భాగ్యమీవా నీ రూపు నాలో సదా నిల్పనీవా. ఈ లైన్ మనం 2 times పాడుకోవాలి. 7 కొండలపైన రేడైన స్వామి నాపైనే దయజూపవా నా స్వామి నాపైనే దయజూపవా నా స్వామి. మళ్ళీ అప్పట్లాగే నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై అనేటప్పుడు చివరిలో కూడా అమ్మ చిన్న గమకం ఇచ్చారు. అది ఎలాగిచ్చారని మనం ఇప్పుడు చూద్దాం. నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతును ఈ అద్భుతమైన పాటను నేర్పించినందుకు అలాగే మీకు అందరికీ నేర్పిస్తున్నందుకు ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో ఆనందంతో మురిసిపోతున్నాను. మరో మంచి పాటతో ముందుకు వస్తున్నాను. అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అయ్యి పాత పాటలు నేర్చుకోండి. అందరూ బాగుండాలి, ప్రతి జీవి ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.